గురుగారు మీరే దగ్గర రండి. హలో అనియా వాయించు. అన్ని ఒకే దగ్గర కనిపించాయి. రాష్ట్రంలో దేశంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు అయినప్పటికీ రాష్ట్రంలో తీసుకుంటే ప్రధానంగా 6 హామీలు అని చెప్పేసి సూపర్ 6 అని చెప్పి రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది. 6 సూపర్ 6 ఎలాగా అమలు చేయలేదు సరేగాక ముందు ప్రజలు వాళ్ళ యొక్క జీవన విధానాలను కూడా మెరుగుపరిచి నిత్యావసర సరుకులు పూర్తిగా ఆ ధరలు చూస్తే చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే కార్మికులు నిజంగా భవన నిర్మాణ కార్మికులు అయితే పనులు లేక చాలా ఘోరంగా నిన్నెప్పుడో చెప్తున్నారు ఒక ఆయన, ఇసుక ట్రాక్టర్ ఇసుక 6,000 రూపాయలట. అంటే గడిచిన ప్రభుత్వం బెటరేమో అనిపించినంత సజ్జాకరంగా ఇప్పుడు ఇసుక పరిస్థితి అలాగ ఉంది. మొన్న ఒక ఆయన చెప్తున్నారు, ఒక పెద్ద ఆయన, రోజుకి శ్రీకాకుళం నుంచి 1000 అక్రమంగా శాండ్ లారీలు వెళ్తున్నాయట. అంటే దీన్ని బట్టి చూస్తే దేని మీద కూడా ఈ కూటమి ప్రభుత్వానికి ఏమాత్రం కూడా దేని మీద కూడా అదుపు జరిగినట్టు కానీ, ఏ ధరల నియంత్రణ అయినా పరిపాలన విధానంలో కానీ ఏమాత్రం కూడా చిన్న పిసరైనా సరే ప్రజలకి అనుకూలంగా ఉండేటట్టు అయితే కనిపించట్లేదు. దేశం పరిస్థితి ఎలాగున్నప్పటికీ కూటమి ప్రభుత్వంలో దేశంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఖచ్చితంగా ప్రజలు ఏదో అయిపోతుందని ఊహించుకున్నప్పటికీ దాన్ని పూర్తిగా నిర్యోగం కలిగిందన్నది మా యొక్క ఆవేదన. అలాగే చూస్తే ప్రస్తుతం ఈ సూపర్ 6లు అనేవి గాలి ఒక్కటి కూడా నిర్వహించుకోవడం కూడా దీనికి చాలా దారుణమైన పరిస్థితి. దీని అన్నింటినీ కూడాను రాష్ట్రం అంతా మరింత ఉధృతి చేయడానికే మా స్టేట్ PCC ఆదేశాల మేరకు దీనిపైన మేము పూర్తి స్థాయికి నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం.